హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సింపుల్ డిజైన్ వేసి చూపించబోతున్నాను. నైస్గా ఉంటుంది. చిన్నదే అయినప్పటికీ నైస్గా ఉంటుంది. దీనికి కావాల్సిన బీడ్స్ చూపిస్తాను చూడండి. ఇవి చిన్న బీడ్స్ అండ్ చిన్న ముత్యాలు. చిన్నది ముత్యాలు తీసుకోండి. సింపుల్గా ఉంటుంది, నైస్గా వేసుకోవచ్చు. చూడండి, ఇవి కింద పోసుకుంటేనే అందుతాయి చేతులకు, లేకపోతే అందం అన్నమాట. ముందు ఒక పూస ఎక్కించుకోవాలి, చిన్న పూస. తర్వాత ఈ బీడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించేసుకొని దీనికి ఇట్లా పెట్టుకొని మళ్ళీ దీంతో నుంచి ఇట్లా కిందికి దించుకోవాలా. దించుకున్న తర్వాత ఇది ఇంకో బీడ్ ఎక్కించుకోవాలి. ఒక బీడ్ ఎక్కించుకొని కొంచెం దూరంలో ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ దాంతో నుంచి మళ్ళీ రిటర్న్ రానివ్వాలి. రిటర్న్ రానిచ్చి ఈ పూసలో నుంచి మళ్ళీ ఇట్లా రాణించుకున్న తర్వాత ఈ రెండు కలిపి కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి అలా, ఎందుకంటే మనం కుచ్చు పెట్టాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఉండాలా. ఇంకొకటి వేసి చూపిస్తాను. ఒక ముత్యం తీసుకోవాలా చిన్నది. తర్వాత ఒక బీడు ఎక్కిచ్చేసుకోవాలా. ఇంచు కోటి పెట్టుకోండి, ఇంచు కోటి. నేను ఆల్రెడీ వేసేస్తున్నాను. ఇంచు కోటి పెట్టుకొని నేను దీంతో నుంచి ఇట్లా కిందికి దించుకోవాలా. ఓన్లీ బీడ్లో నుంచి దించుకోవాలా. తర్వాత ఇంకో బీడ్ ఎక్కించేసి ఇట్లా ఎటుకు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ దాంతో నుంచే రిటర్న్ ఎన్నికి రానిచ్చేసి మళ్ళీ ముత్యంలో నుంచి ఎన్నికి రానిచ్చేసి ఈ రెండు కలిపి ముడేసుకోవాలా. కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలా. ఈ గ్యాప్లో మనము కుచ్చు పెట్టుకోవడానికి అన్నమాట. చూపిస్తాను. ఒక 2-3 వేసి నేను చూపిస్తాను. 2 వేసి ఒకటి వేసి చూపిస్తాను. ఒక ముత్యము, ఒక బీడు. టైం ఎక్కువ తీసుకోకుండా తొందరగా వేసేస్తున్నాను. ఈ బీడులో నుంచి రిటర్న్ ఎన్నికి రానిచ్చేసి ఇంకో బీడు తీసుకొని ఇట్లా వేసి మళ్ళీ రిటర్న్ ఈ బీడులో నుంచి రిటర్న్ రానిచ్చేసి ఈ పూసలో నుంచి మళ్ళీ ఇట్లా రిటర్న్ రానిచ్చేసి ఈ రెండు కలిపి ముడేసుకోవాలా. కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి, ఎందుకంటే మనం కుచ్చు పెట్టుకోవాలి కదా, అందుకనే కుచ్చు పెట్టి చూపిస్తాను. ఒక నిమిషం స్కిప్ చేస్తాను. ఇప్పుడు కుచ్చు పెడతాను చూడండి. కుచ్చు పెడతాను ఎట్లను. ఇవి 2 రకాల టైప్లో కుచ్చు పెట్టుకోవచ్చు. కొందరు ఆల్రెడీ ముందు వేసుకొని కుచ్చు పెడతారు. నేను అట్లా కాదనమాట. నేను డైరెక్ట్గా సూదికి 100 పోగులు ఎక్కించుకుంటాను. 100 పోగులు అంటే ఒక కుచ్చుకు వచ్చేసి 400 పోగులు ఎక్కుతాయి అన్నమాట. ఇట్లా సందు ఇడిచినాం కదా, ఇక్కడ ఆ సందులో నుంచి మనం సూది కుచ్చుకోవాలన్నమాట. ఒక సూదికి వచ్చేసి 100 పోగులు ఎక్కించుకున్నాను. ఈ కుచ్చుకు వచ్చేసి మొత్తం 400 పోగులు అవుతాయి. కొంచెం లావు కావాలంటే లావు పెట్టుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నా మెథడ్ ఇదండి. కొందరు సూత్తో ఎక్కించారనమాట. నేనైతే కనుక ఇట్లా చుట్టేసి 3-4 మెలుకులు వేసి కొంచెం గమ్మ అంటించేస్తే ఏమి ఊడిపోదండి. ఇది ఏమి ఊడిపోదు. ఇంకో కలర్ వేసి చూపిస్తాను. ఇంకో కలరు ఇట్లా మనం సందు ఇడిచినాం కదా, ఆ సందులో నుంచి రానిచ్చేస్తాం. అది దాని కింద పడేటట్టు చూసుకున్నామంటే ఏం ఊడిపోదు. ఫస్ట్
ముందు కొన అనేది ఉంటుంది కదా, జరిగిపోగుది, దాని కింద పడేటట్టు చూసుకున్నామంటే ఏమి పోదు, ఊడిపోదు. 1, 2, 3, 4 ఎన్నైనా వేయచ్చు. మెల్క్ వేసుకొని తర్వాత లాస్ట్లో వచ్చేసి గమ్మంటిచ్చినామంటే ఏం ఊడిపోదు. ఇది నా మెథడ్ అండి. మామూలుగా యూట్యూబ్లో చూపించే వాళ్ళందరూ సూత్తో వేస్తారు, సూత్తో ఎక్కించంటారు. నాకు అది కొంచెము కష్టం అనిపించింది. అందుకనే నా మెథడ్నే నేను ఫాలో అవుతూ తీస్తాను ఆ వీడియో. సింపుల్గానే ఉంటుందండి, సింపుల్గానే ఉంటుంది. మళ్ళీ హెవీగా అంటూ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి, నిదానంగా వేస్తాను, అది కొంచెం టైం పడతాయి. ఏదైనా సింపుల్తోనే కదండి స్టార్ట్ చేసేది. స్టార్టింగ్ నుంచి హెవీగా అంటే నేను కొంచెం కష్టమే. ఓకే, పొడవు కావాలంటే పొడవు పెట్టుకోవచ్చు, పొట్టి కావాలంటే పొట్టి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది అన్నమాట డిజైను. కొంచెం చూసారు కదా, చూడండి ఇట్లా వస్తుంది డిజైన్. అయితే బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, నైస్గా ఉంటుంది. నేను మొత్తం అంతా వేసినది చూపిస్తాను, ఒక నిమిషము. మొత్తం అంతా వేసి చూపిస్తాను, ఒక నిమిషము. ఇప్పుడు ఇట్లా వస్తుందండి మొత్తం అంతా డిజైన్. సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ బాగుంటుంది, నైస్గా ఉంటుంది. చూడండి మొత్తం నేను ఆల్రెడీ వేసినది, ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇదండి నా డిజైను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.